జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అనవసరంగా తెచ్చి నెత్తి మీద పెట్టింది. చెబితే సూర్యకి అర్థం కావడం లేదు. పదండి, నడుచుకుంటూ వెళ్ళి మందులు తీసుకొద్దాం. ఏంటే పోతున్నట్టున్నారు? ఎస్ఐ చెప్పిన నారాయణగాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి కడుపు నొప్పి అనుకుంటా. అమ్మా లలిత, ఏంటి ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పనుండి వెళ్తున్నాం. అయినా మేమెక్కడికెళ్తే మీకెందుకు? మందులు తేవడానికే కదా వెళ్తుంది. మాకేం తెలీదనుకుంటున్నారా? కార్లో కూర్చుని మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాం. కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోతున్నాడు, తేడా వస్తే కేసు మెడకి చుట్టుకుంటుంది అనుకుంటున్నారు కదా? ఇంతకీ ఎవరికి కడుపు నొప్పి? మా నాన్నకి, మా తమ్ముడికి, పులికి. ఓ, ఏంటి ముగ్గురికి ఒకేసారి వచ్చిందా కడుపు నొప్పి? రాకూడదని ఏముందమ్మా? మరి కేసు మెడకి చుట్టుకుంటుంది అని ఎందుకన్నట్టో? ఏమైనా తప్పు చేస్తున్నారా? టెన్షన్ పడుతున్నారు? మేము మీ టైప్ కాదు, తప్పులు మోసాలు చేయటానికి. మా పులికి కడుపు నొప్పి వచ్చి మెలికలు తిరుగుతున్నాడు. మా తమ్ముడికి మందులు తేవడానికి మమ్మల్ని వెళ్ళమన్నాడు. వాడికేమైనా అయితే లేనిపోని కేసు అవుద్ది, త్వరగా వెళ్ళండి అని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. అబ్బో, అవన్నీ కలిపి మాట్లాడేసరికి మీకు పొరపాటుగా అర్థమై ఉంటుంది. అవునా? పదండి. ఆహా, ఏంటమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్లే తడబడతారు. నాకు తెలిసి ఆ సూర్యకాంతం నారాయణగాడిని ఇంట్లో పెట్టుంటుంది. వాడికి కడుపు నొప్పి రావడంతో వాణ్ణి బయటికి తీసుకొస్తే ఎక్కడ మనకి దొరికిపోతామో అన్న భయంతో మందుల కోసం వీళ్ళని పంపిస్తున్నారు. వాడికి కడుపు నొప్పి వస్తే ఏంటి, కాలు నొప్పి వస్తే ఏంటి? ఎస్ఐ చెప్పింది మర్చిపోయావా? లేదే, ఈ ఇంట్లో శవం లేస్తే కీడు అని చెప్పి అమ్మవారి విగ్రహం లేపచ్చు అని చెప్పాడు. ఈ లలితను ఎలా లేపాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళు బయటికి వెళ్ళి మనకు అవకాశం ఇచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.